హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్. యాజ్ యూజువల్ రొటీన్గా సాటర్డేలోకి మనం కాఫీ కబుర్లలోకి వచ్చేసాము. నిన్న అందరూ బాగా అలసిపోయి ఉంటారు అమ్మ సేవలో. మరి కాస్త నా రిలాక్స్ అవుతూ నా కాఫీ కబుర్లు వినేసేసేయండి. మంచి ఉత్తేజం వచ్చేస్తుంది. మరి నా కాఫీ కబుర్ల కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను. నా మంచి స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత మీ అందరి దగ్గరికి మంచి కాఫీ కప్పుతో వచ్చేసింది. కబుర్ల కాఫీ కప్పుతో మీ అభిమాన హిమబాల. యాక్చువల్గా ఇవాళ నాకు కూడా కొంచెం అలసటగానే ఉంది. నిన్నంతా కొంచెం అమ్మ సేవలో పాల్గొన్నాం కదా, అందుకని. అయితే ఈ కాఫీ కబుర్లు చెప్పేసుకుంటే మనం మంచి హుషారెక్కిపోతాము. మరి అందుకనే ఓపిక చేసుకొని మీ అందరి కోసం కాఫీ కబుర్లతో వచ్చేసాను. మరి అసలు ఇవాళ విషయం కూడా చాలా చక్కటి విషయం కాఫీ కబుర్లలో. మరి ఇవాళ రోజున మనం కరువైపోయిన విషయం, పదం, మర్చిపోతున్న పదం ఏంటో తెలుసా? ఆత్మీయత. డబ్బులు ఉంటున్నాయి, చేతనైన కాడికి సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. ఇంట్లో ఒకటికి 4 రకాలు చేసి తింటున్నారు. మరి ఈ చిన్న కుటుంబం అయిన పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటున్నారు. కార్లు, భోగాలు అన్నీ అనుభవిస్తున్నారు. కానీ కరువైన విషయం ఏంటో తెలుసా అండి? ఆత్మీయత. నాకు నిజంగా ఈ పదాన్ని తలుచుకునేసరికి ఒక్కసారి ఒళ్ళు జలదరిస్తుంది. నిజంగా ఇదివరకటి ప్రేమలకి ఇప్పటి ప్రేమలకి చాలా తేడా వచ్చేసింది. ఈ ఆత్మీయత కొరవడింది ఇవాళ రోజున. నా కాఫీ కబుర్లలో ఈ ఆత్మీయత గురించిన విషయాల్ని క్రోడీకరించుకొని మీ వద్దకి వచ్చేసాను. మరి అందరూ నచ్చితే మీ కామెంట్స్ని కూడా షేర్ చేస్తుండండి, నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరి ఆత్మీయత, ఈ పదం వింటే చాలు మనసంతా అదొక రకమైన అనుభూతితో నిండిపోతుంది. ఆత్మీయులు అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటాం. అది కొంతవరకు నిజమే. భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళ మధ్య, ఇంకా బాబాయిలు మామయ్యలు అత్తయ్యలు పిన్ని పెద్దనాన్న పెద్దమ్మ, ఇలా ఆత్మీయత అనేది ఎన్నో బాంధవ్యాల సమ్మేళనం. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయత అంటే ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రేమ అనురాగంతో ఉంటే కుటుంబాలు కూడా కేవలం చిన్న మాట పట్టింపుతోనో లేదా డబ్బు విషయంలో గొడవలు పడో శత్రువులుగా మారిపోతున్నారు. అది ఎంత శత్రుత్వం అంటే అవతలి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ గుమ్మం తొక్కకపోవడం, ఆ కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరితోనూ మాట్లాడకపోవడం మనకి వింటుంటేనే ఇంత బాధగా ఉంటే ఇక ఆ బాధితుల బాధ వర్ణనాతీతం. ఆత్మీయత చాలా రకాలుగా ఉంటుందండి. మనసులోంచి పుట్టుకొచ్చిన ఆత్మీయత చాలా గొప్పది. అది ఒక్కొక్కప్పుడు కంట తడిపెట్టిస్తుంది. ఉదాహరణకి చాలా కాలం తర్వాత మీ తల్లిదండ్రుల్ని కలవబోతున్నారు. మీరు వారి కోసం ఖరీదైన బట్టలు, నాన్నగారికి ఖరీదైన మొబైల్ కొన్నారు. మిమ్మల్ని కలిసిన వెంటనే ఆ తల్లిదండ్రులు మీరు వారికి తెచ్చిన కానుకలు పట్టించుకోకుండా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటూ, ఇలా అయిపోయావేంట్రా, ఇంత చిక్కిపోయావేంట్రా అంటూ 4 కన్నీటి బొట్లు రాలుస్తూ ఉంటే ఆ ఆత్మీయతను ఏమని వర్ణించను? అది నిజమైన ఆత్మీయత. అంటే ఆ ఆలింగనంలో లభించే ప్రేమ ఆప్యాయతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ రోజున ఈ ఆత్మీయత లేదండి. వచ్చారా అంటే వచ్చారు, వెళ్తున్నారా అంటే వెళ్తున్నారు. ఆ సెలవు పెట్టుకున్న 2 రోజులు వస్తున్నారు, అలా దూరంగానే ఉంటున్నారు. మనసుకి దగ్గరికి రావడం లేదు పిల్లలు ఇవాళ రోజున. ఇందులో ఆత్మీయత కరువైపోయింది. అలాగే చాలా కాలం తర్వాత కలిసిన భార్యాభర్తల మధ్య ఒకరినొకరు చేసుకునే చూపులలో అర్థం నువ్వు ఇన్నాళ్ళు లేకుండా నేను ఎలా బ్రతికేశానో తెలుసా, ఏదో జీవచ్చం వల్ల బ్రతుకుతున్నానంతే. అంటే భార్యాభర్తలు వేరేగా ఉంటారని కాదండి. ఏ ఊరు వెళ్ళో వచ్చినప్పుడు, పుట్టింటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అదండి ఆత్మీయత. అలాగే సోదరీమణుల మధ్య ఒకరు కష్టపడితే మరొకరు చూడలేక, సహాయం చేయలేక నలిగిపోవడం, చిన్న సహాయాన్ని కూడా గొప్ప సహాయంగా గుర్తించి తమ కృతజ్ఞతలను తెలియచేసే ఆత్మీయుల మధ్య బ్రతకడం అంటే అది నిజంగా దేవుడిచ్చిన వరంగానే భావించాలి. డబ్బును ఇంత అని కొలవగలం కానీ ఆత్మీయతకు కొలమానం ఉందా? అసలు లేదండి.
అమ్మ తన చల్లని చేతులతో ప్రేమగా వండి పెట్టే అమృతమైన ఆహారాన్ని భుజించే మనం జీవితంలో మన బంధువుల మధ్య, మిత్రుల మధ్య అంత ఆత్మీయంగా, కల్మషం, స్వార్థం లేకుండా జీవించగలుగుతున్నామా? నిజంగా కొన్ని దశాబ్దాల కాలం క్రిందట ఇలా చాలామంది మనుషులు ఇంతకంటే ఎక్కువ ఆప్యాయత, అనురాగాలతో ఉండేవారు. కల్లా కపటం లేని మనసు కూడా ఉండేది. ఉన్న దాంట్లో కుటుంబం అంతా ఆనందంగా జీవించేది. అంతేకాకుండా అవసరమైన వాళ్ళని కష్టాల్లో ఏ స్వార్థం లేకుండా ఆదుకోవడం అనేది ఉండేది. ముఖ్యంగా అవి మనిషిని మనిషిగా చూసిన రోజులు. అంతేనండి, ఇంకా దానికి వేరే చెప్పలేం. డబ్బుకి అంత ప్రాధాన్యత ఇవ్వని రోజులు అవి. ప్రేమకు, అభిమానానికి, మాటకు విలువని ఇచ్చే రోజులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకున్న రోజులు. వీధిలో నివసించే ప్రతి మనిషికి పరిచయం ఉండే రోజులవి. ఒకరి కష్టసుఖాలు మరొకరితో పంచుకున్న రోజులవి. మళ్ళీ అలాంటి రోజులు మనుషుల మధ్య అలాంటి ప్రేమ, ఆప్యాయతలు చూడగలమా? ఏమో చెప్పలేమండి, కష్టమే. మరి నిజంగా ఒకటే అపార్ట్మెంట్స్లో ఉంటూ లిఫ్ట్లో రోజు కలిసి వెళ్తూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా, మరి పరిచయం లేకుండా కూడా ఉంటున్న సంఘటనలు ఈ రోజుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆత్మీయత, ప్రేమ, ఆప్యాయతలు మళ్ళీ ఎప్పుడు పుడతాయో, అది మన నుంచే మార్పు రావాలి, మార్పు ఎక్కడో లేదు, మన నుంచి స్టార్ట్ అవ్వాలని కూడా అనుకుంటూ ఉంటాం కదా. మరి దీనికై ప్రయత్నిద్దాం. మన పిల్లల్లో కూడా కాస్త ఈ సంపాదనలకై పరిగెత్తడం అనే విషయం గురించి కొంచెం మరలించాలి. వారిలో ఆత్మీయత, ప్రేమ, అనురాగాల్ని మనమే పునరుద్ధరించాలి అని కంకణం కట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. మరి అన్యథా భావించవద్దు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ సాటర్డే. గుడ్ మార్నింగ్. మరి మంచి కాఫీ కబుర్లు ఇచ్చేసాను కదా, నిన్నటి బద్ధకం అంతా వదిలిపోయి ఉంటుంది. మరి లేచి చకచక అందరూ పనులు చేసేసుకోవచ్చు. నిన్నటి వాతావరణం నుంచి కాస్త బయటపడండి అందరూ. మరి ఇల్లంతా కొంచెం సర్దుకోవాలి కదా అందరూ కూడాను. ఒక పండగ తర్వాత కొంచెం పని కూడా ఉంటుంది. అవన్నీ కూడా యాక్టివ్గా చేసేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శరీరానికి, మనసుకి కూడాను. అమ్మవారి సేవలో అందరూ నిన్న చక్కగా పాల్గొన్నందుకు మరి ఆ అమ్మ కృపా కటాక్షాలు కూడా తప్పకుండా అందరి మీద ఉంటాయి. ధన్యవాదములు. మీకు నా కాఫీ కబుర్లు నచ్చితే షేర్ చేయటం, మీ కామెంట్స్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల.